హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఇండియన్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనిలో వచ్చేసి మనకు కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి రైల్వేలో మనం టీసీ ఉద్యోగాలకి టికెట్ కలెక్టర్ కమ్ ఉద్యోగాలు, ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటున్నారు ఈ ఉద్యోగాల కోసము. అందువల్ల ఈ నోటిఫికేషన్ రావడంతో మొదటగా నేను మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో డెఫినెట్గా మీరు దీన్ని అప్లై అయితే చేసుకోండి. దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లై చేయవలసి ముందు ఒక గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా మీకు. దీనికి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం లేదు. ఈ నోటిఫికేషన్లో క్రింద మన తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఎగ్జామ్ లేకుండా ఏ విధంగా సెలక్షన్ చేస్తారో కూడా మన సబ్స్క్రైబర్స్కి పూర్తి వీడియో చూస్తే మీకైతే తెలుస్తుంది. మరియు వేరు డిపార్ట్మెంట్లో 10th క్లాస్ పాస్ అయిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్ క్వాలిఫికేషన్తో కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు డిగ్రీ లెవెల్లో కూడా ఈ వేకెన్సీలు అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. టికెట్ క్లర్క్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఈ వీడియోని పూర్తిగా చూసి మనకి అప్లై అయితే చేసుకోండి. నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో మీ ముందరికి నోటిఫికేషన్ తీసుకురావడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మాకు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ చేయడం వల్ల మాకు ఛానల్లో మోటివేషన్ రావడంతో ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్స్. ఓకే, వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతారు. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వెస్టర్న్ రైల్వే నుంచి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ 1/9/2026 నుంచి 30/9/2020 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కండిషన్ ఏ విధంగా ఉందంటే ఏజ్ లిమిట్ వచ్చి మనకి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అంటే 1/1/2027 కల్లా మీకు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు దాటకుండా మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ 1/1/2002 నుంచి 1/1/2009 మంది 9కి మధ్యన పుట్టిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి లెవెల్ 1 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు ఐటీఐ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈక్వలెంట్ మన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లెవెల్ 2 మరియు లెవెల్ 3కి అంటే టీసీ కమ్ టికెట్ కలెక్టర్కి అయితే మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మెట్రికులేషన్ తర్వాత మనకి ఐటీఐ అప్రెంటిస్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లెవెల్ 4, 5 వచ్చేటప్పటికి మనకి గ్రాడ్యుయేట్స్ మరి అంటే మీరు బిఏ కానీ బిఎస్సి కానీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది డౌట్ ఉంటుంది 10+2 అంటే మన ఇంటర్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ గ్రూప్ అయినా పర్లేదు. చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతారు, సార్ మీ ఎంపీసీ చదివాము, సిఈసి చదివాము అంటే ఏ గ్రూప్ చదివినా కానీ మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో అప్లై చేసుకునేవారు క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే మనకి 30 words per minute
మనకి ఇంగ్లీష్ రావాలి, 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీ రావాలి. మాకు రాదు కదా అని అప్లై చేయకుండా ఉండకండి. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత ఒక 2 నెలల దాకా మీకు హాల్ టికెట్ అయితే రాదు కాబట్టి ఈలోగా మీరు దీనికి టైపింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తే మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. దీనికి అప్లై చేసుకోవడానికి ముందుగా అప్లికేషన్ ఫీజు 500 రూపీస్. ఎవరైతే మనకి ఓబీసీలు మరియు జనరల్ క్యాండిడేట్స్ వారు ఉంటారో దీనికి 500 రూపీస్ అయితే చెల్లించవలసి ఉంటుంది. మీరు ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అవుతే 400 రూపీస్ మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అయితే ఇవ్వండి. ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఉమెన్స్ కానీ, మైనారిటీస్ కానీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈడబ్ల్యూఎస్ వారు కానీ మీకు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దానికి అయితే ఫీజు అయితే 250 రూపీస్ అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎగ్జామ్ రాయిస్తే దీనికి ఎటువంటి ఫీజు ఉండదు. మీకు వెంటనే 250 రూపాయలు మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఎగ్జామినేషన్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందంటే మనకి అసెస్మెంట్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ యాజ్ పర్ నార్మ్స్ అనేసి 50 మార్క్స్ ఉంటుంది. మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మన జూనియర్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, కాలేజీ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్స్లో సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎగ్జామ్ అయితే లేదు. మరియు మీకు ఫర్ గేమ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్కి వెళ్తారు కదా మీకు ఏ గేమ్ ఆడడానికి, 40 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10 మార్క్స్ ఉంటే టోటల్ 100 మార్క్స్కి అయితే వీరు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు లెవెల్ 1కి గ్రేడ్ పే 1800 అయితే ఉంటుంది. అంటే ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి క్వాలిఫైయింగ్ 60 మార్క్స్ అయితే రావాలి. మనం లెవెల్ 2 లెవెల్ 3కి అయితే మనకి గ్రేడ్ పే 2000, 1900 ఉంటుంది. 55,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. 65 మార్క్స్ క్వాలిఫైయింగ్ అయితే రావాలి. లెవెల్ 5 లెవెల్ 4కి అయితే గ్రేడ్ పే 2800, 2400 అయితే మనకి గ్రేడ్ పే ఉంటుంది. వీరికైతే ఒక 65 నుంచి 70 దాకా మనకి శాలరీ అయితే వస్తుంది. 70 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మనకి దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ మనకి 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి వెయిట్ లిఫ్టింగ్ కానీ, వాటర్ పోల్ కానీ, వాలీబాల్ కానీ, స్విమ్మింగ్ కానీ, పవర్ లిఫ్టింగ్ మ్యాన్స్ కానీ, దీంట్లో మీరు సర్టిఫికెట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఖోఖో కానీ, హ్యాండ్బాల్ ఉమెన్స్ కానీ, తర్వాత మనకి హ్యాండ్బాల్ మ్యాన్స్, హాకీ, సైక్లింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ మ్యాన్స్, తర్వాత బాస్కెట్బాల్ మ్యాన్స్, బాస్కెట్బాల్ ఉమెన్, బాల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ మ్యాన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు 16 అంటే లెవెల్ 1కి మనకి 43 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 16 వేకెన్సీలు మనకి లెవెల్ 2కి అండ్ 2 and 3కి దీంట్లో కూడా అథ్లెటిక్స్, తర్వాత క్రికెట్, తర్వాత డైవింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, పవర్ఫుల్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో సర్టిఫికేట్లు ఉన్నవారు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి లెవెల్ 5, 4కి అయితే మన అథ్లెటిక్స్, మనకి జిమ్నాస్టిక్స్, తర్వాత హాకీ, వెయిట్ లిఫ్టింగ్, తర్వాత ఫ్రీ స్టైల్, రేస్లింగ్లో మీకు ఉన్న వారికి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి మనకి ఈ నోటిఫికేషన్ మన లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చింది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నవారో దీనికి ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. టోటల్ మనకి 21 పోస్టులు గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. 43 అయితే గ్రూప్ డి పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి 2 రకాల పోస్టులకి అందరూ ఎలిజిబిలిటీ. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మన లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాము. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారో దీనికి అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకునే అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.